ఇంటర్వ్యూ అప్రూవ్ అవ్వడానికి మీరు చేయాల్సినవి ఏంటో నేను చెప్తాను. లైక్ కొన్ని టిప్స్ అంటే నాకు అనిపించినవి నేను చెప్తాను. ప్లస్ కోడ్ వచ్చేసి అయితే వీసాస్ చాలా రిజెక్ట్ అయ్యాయి. ట్రంప్ రాకముందుకే చాలా స్ట్రిక్ట్ చేసేసాడు. F1 కానివ్వండి, ఏ వీసాస్ అయినా కానీ చాలా స్ట్రిక్ట్ చేశాడు. హలో ఆల్, నేను మీ దీక్ష మలినేని. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ వచ్చేసి ఎప్పటి నుంచో చెప్తాను అని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్న వ్లాగ్ అనమాట. అది నా F1 వీసా ఎక్స్పీరియన్స్ గురించి. సో ఫైనల్లీ ఇవాళ టైం కుదిరిందనమాట. సో చాలామంది నేను చదివే యూనివర్సిటీ కానీ దాని క్లాసెస్ గురించి కానీ అడుగుతున్నారనమాట. సో అన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేయలేకపోవచ్చు. F1 వీసా ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. ఇంకా యూనివర్సిటీ గురించి అండ్ క్లాసెస్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అవి నేను ఫ్యూచర్ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీక్ష మలినేని యూట్యూబ్ ఛానల్. సో కమింగ్ టు ద పాయింట్, మన అందరికీ తెలుసు. సో F1 వీసా ప్రాసెస్ అంతా గురించి నేను చెప్పట్లేదు, జస్ట్ వీసా ఎక్స్పీరియన్స్. సో F1 వీసా ఇంటర్వ్యూకి మనం 2 times వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమో బయోమెట్రిక్స్కి అండ్ సెకండ్ ఏమో ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ అనేది పర్సన్ టు పర్సన్ ఉంటుంది అనమాట. సో బయోమెట్రిక్స్ నాది వచ్చేసి May 20, 2024లో అయింది. బాగా గుర్తుంది, ఎందుకంటే అదే రోజు నా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో మ్యారేజ్ యానివర్సరీ ప్లస్ అదే రోజు నేను ట్రావెలింగ్ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, తిరునాళ్ళకి. సో నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది. మొత్తం ఆ డే అంతా ట్రావెలింగే సరిపోయింది నాకు. సో ఫస్ట్ బయోమెట్రిక్స్ చూసుకొని తర్వాత ఊరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము ఉండేది వరంగల్ కాబట్టి వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళాము. ఆ డే మొత్తం ట్రావెలింగే. నా సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ అలా అయిపోయింది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో బయోమెట్రిక్స్ ఏంటంటే మనము ఏమేమి తీసుకెళ్ళాలంటే బయోమెట్రిక్స్కి ఫస్ట్ మన అపాయింట్మెంట్ లెటర్ అండ్ I-20, DS-160 మనం ఏదైతే ఫిల్ చేస్తామో DS-160 అండ్ పాస్పోర్ట్. ఈ 3 అయితే మెయిన్ అనమాట. రిమైనింగ్ వాళ్ళు ఏమీ అడగరు, బట్ స్టిల్ మనమైతే ఫైల్ అనేది క్యారీ చేస్తాము ఆబ్వియస్గా. అండ్ డ్రెస్ కోడ్ వచ్చేసి ఇష్టం ఏదైనా వేసుకెళ్ళచ్చు, లైక్ ఫార్మల్ క్యాజువల్స్ ఏదైనా. అలా అని పెళ్ళికి వెళ్ళినట్టు మాత్రం వెళ్ళొద్దు. సో నేనైతే నార్మల్ లెగ్గిన్ అండ్ టాప్ వేసుకెళ్ళాను అనమాట. సో అది వచ్చేసి డ్రెస్ కోడ్ అనమాట. సో మనకి బయోమెట్రిక్స్లో ఏముంటుంది అంటే మనం ఆబ్వియస్గా ముందే వెళ్ళి క్యూలో నుంచోవాలన్నమాట. వాళ్ళు టైంని బట్టి ఒక్కొక్కరిని పంపించేస్తారు లైన్గా. సో అక్కడికి వెళ్ళాక మన బస్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి కదా, సేమ్ అదే వేలో ఉంటాయి అనమాట. 1 by 1 పంపిస్తారు. సో వెళ్ళగానే మనల్ని అక్కడ ఒక చిన్న స్టూల్ లాగా ఉంటుంది, కూర్చోమని అంటారు. నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ గోయింగ్ ఆన్ F1 వీసా రైట్, F1 వీసా ఇంటర్వ్యూ రైట్ అని అంటే ఎస్ అని చెప్పాలి. మన డీటెయిల్స్ అడుగుతారు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా కాదా అని. సో అవి చెక్ చేసుకున్నాక మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, 10 ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారు, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్వి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఫోటో క్లిక్ చేసుకుంటారు అనమాట, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో మనకి వీసాలో అదే ఫోటో అనేది వస్తుంది అనమాట. సో ఇంతే, బయోమెట్రిక్స్ పెద్దగా ఏమీ ఉండదు. సో ఇదే బయోమెట్రిక్స్ అనమాట. అండ్ నా యాక్చువల్ వీసా ఇంటర్వ్యూ వచ్చేసి ఇది మేలో అయింది కదా, నాది June 11th నాది. సో June 11th అనమాట నా ఇంటర్వ్యూ వచ్చేసి. అండ్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏంటి, ఎలా క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ప్రిపరేషన్ గురించి. సో నా ఇంటర్వ్యూ June 11th కదా. సో ఆ రోజు మార్నింగ్ 4 o'clock లేసి స్టార్ట్ అయిపోయాం వరంగల్ టు హైదరాబాద్. 6:30 వరకు అలా రీచ్ అయిపోయాం అనమాట. సో నా ఇంటర్వ్యూ లొకేషన్ హైదరాబాదే. అండ్ అది న్యూ కన్సులేట్ కదా, రీసెంట్గా స్టార్ట్ చేసింది. సో కొంచెం ఆబ్వియస్గా నేను చాలామందిని కనుక్కున్నాను, రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయని. యాక్చువల్గా నా ఇంటర్వ్యూ రోజు కూడా చాలా రిజెక్షన్స్ అయ్యాయి, చెప్తాను అవి కూడా. అండ్ చాలామంది ఉన్నారన్నమాట, లైక్ అన్ని వీసాస్, ఓన్లీ F1 వీసానే ఉండదు కదా, లైక్ B1, B2, డిపెండెన్స్, H1s అన్ని వీసాస్ ఉన్నాయన్నమాట. సో చాలా మెంబర్స్ ఉన్నారు. అండ్ నా స్లాట్ వచ్చేసి 8:45 to 8:45కి. సో వాళ్ళు 15 minutes స్లాట్స్ వాళ్ళని పిలుస్తారన్నమాట. అంటే ఇట్లా బస్ స్టాప్ లాగానే ఉంటుంది అండ్ మధ్యలో రోడ్ ఉంటుంది, అటు సైడ్ కన్సులేట్ అనమాట.
సో వాళ్ళు అక్కడ టైంని బట్టి లైక్ 15 మినిట్స్ స్లాట్ వాళ్ళని లైన్ ఫామ్ చేస్తారనమాట. సో ఈ బస్ స్టాండ్లో మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, సో 15 మినిట్స్కి మనల్ని ఇట్లా పిలుస్తారనమాట. మనం రోడ్ క్రాస్ చేసి లైన్లో వెళ్ళాలన్నమాట. స్టార్టింగ్ చెకింగ్ పాయింట్ దగ్గర మన I-20 అండ్ అపాయింట్మెంట్ లెటర్ అయితే చూస్తారు. అండ్ నెక్స్ట్ అదే లైన్లో స్ట్రైట్గా వెళ్ళిపోతాం అనమాట. ఆ లైన్లో కూడా లైక్ ఒక 2-3 మెంబర్స్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. క్యారీ యువర్ పాస్పోర్ట్ I-20 అండ్ DS-160 కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు. సో ఆ రెండు అయితే పట్టుకొని వెళ్ళాము, లైక్ పాస్పోర్ట్ I-20 అండ్ ఇంకొకటి మర్చిపోయాను, అపాయింట్మెంట్ లెటర్, ఈ 3. సో అదే లైన్లో వెళ్ళిపోయాం అనమాట. వాళ్ళు కొంచెంగా మూవ్ అవుతుంది అండ్ చాలా మెంబర్స్ ఉన్నారు. రియల్గా నాకు చాలా టైమే పట్టింది. లైక్ నేను బయటకు వచ్చేసరికి 1 అవర్ అయినట్టుంది. లైక్ 10:30 వరకు వచ్చినట్టు, అంత ఐడియా కూడా లేదు నాకు. అండ్ సేమ్ ఇక్కడ కూడా కౌంటర్స్ సేమ్ బస్ స్టాప్ టికెట్ కౌంటర్స్ లాగానే లైన్గా ఇలా ఉంటాయి, బట్ ఇన్ డిఫరెంట్ షేప్ అనమాట. సో మనం ఇలా వెళ్తాము. అండ్ నాకైతే లిటరల్గా నాకు 4 o'clockకే స్టార్ట్ అయ్యాం కదా, కార్లో నిద్రపోయాను నేనైతే. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఎట్ ది సేమ్ టైం నాకైతే చాలా టెన్షన్గా కూడా ఉంది. ఎందుకనంటే నేను డిసైడ్ అయ్యాను ఎట్లయినా వెళ్ళాలి, సో ఇది రాకపోతే ఏంటి మళ్ళీ అన్న థాట్ అయితే ఉంది. బట్ స్టిల్ టెన్షన్ని ఫేస్లో కనపడకుండా అయితే మేనేజ్ చేసుకోగలిగాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే లైన్లో వెళ్ళాం కదా, లైన్ చాలా టైం, నాకు వెయిటింగ్ టైం అంటే చాలా చిరాకు, ఆఫ్కోర్స్ ఎవరికైనా చిరాకు. గోవిందా అనుకుంటూనే వెళ్ళాను నిజం చెప్పాలంటే. సో కౌంటర్స్ వచ్చేసి సమ్ 40 కౌంటర్స్ ఏమో ఉన్నాయి, బట్ అన్నీ ఓపెన్ చేయలేదన్నమాట. సమ్ నెంబర్ 25, 14, 13 నుంచేమో ఓపెన్ చేసి ఉన్నాయి కౌంటర్స్. స్టార్టింగ్ అంతా ఓపెన్లో లేవు. సో నాది కౌంటర్ నెంబర్ వచ్చేసి బిలో 20 ఉంది సంథింగ్. అండ్ ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళు చాలా చెప్పారు ఆ లాస్ట్ కౌంటర్స్కి మాత్రం అస్సలు వెళ్ళకూడదు అని. బట్ అది ఆబ్వియస్గా మన చేతుల్లో అయితే ఉండదు, ఎందుకంటే లైన్లో వెళ్తామో వాళ్ళు ఎక్కడ నుంచోమంటే అక్కడే నుంచోవాలి. అండ్ మనకి కౌంటర్కి మధ్య వాళ్ళకి, ఐ మీన్ మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అడ్డుగోడలాగా ఉంటుంది, కానీ మనకి లైన్లో నుంచున్న వాళ్ళకి ఏమీ ఉండదు అనమాట. ఇట్స్ ఓపెన్ ఉంటుంది. సో మన పక్క కౌంటర్లో జరిగే క్వశ్చన్స్ కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే చాలామంది భయంతోనో లేకపోతే డైవర్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో అవి ఏమీ మనం పట్టించుకోవద్దు, జస్ట్ మన క్యూ, మన లైన్, వాళ్ళు ఏం అడుగుతున్నారు జస్ట్ అది ఒకటే కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ అన్నది కనిపించాలన్నమాట, మన ఫేస్లోనే ఆ కాన్ఫిడెన్స్ కనిపించాలి. ఎట్లా అంటే మనం ప్రిపేర్ అయ్యాము అండ్ మన దగ్గర లైక్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఏం ఫేక్ డాక్యుమెంట్స్ ఏం లేవు అని అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం స్మైల్ మెయింటైన్ చేయాలి. ఆబ్వియస్గా టెన్షన్ అనేది ఉంటుంది, బట్ అది కనపడకుండా మనమైతే స్మైల్ అయితే మెయింటైన్ చేయాలి. ఆ పక్క కౌంటర్లో వాళ్ళని పేరెంట్స్ అనమాట, లైక్ వాళ్ళ సన్ గ్రాడ్యుయేషన్ డేకి వాళ్ళు అప్లై చేశారనమాట. వాళ్ళని రిజెక్ట్ చేశారు. సో నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిందనమాట, వాళ్ళని రిజెక్ట్ చేశారు అని. అండ్ నా ముందు ఉన్న అతను సెయింట్ లూయిస్ యూనివర్సిటీ అంట, సో తనది కూడా రిజెక్ట్ అయింది. నాకు ఇంకా టెన్షన్, హార్ట్ బీట్ పెరుగుతుంది అన్నమాట. నా ముందు అతనిదే రిజెక్ట్ అయిపోయింది. అక్కడ మిస్టేక్ నేను గమనించింది ఏంటంటే, లైక్ ఆమె క్వశ్చన్స్ అడుగుతుంది కదా, సో నాకు వచ్చింది లేడీ అనమాట. సో ఆమె క్వశ్చన్స్ అడుగుతుంటే ఈ అబ్బాయి ఏం చేశాడంటే లైక్ జస్ట్ సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు. అంటే ఒక యూనివర్సిటీ అంటే సెయింట్ లూయిస్, అలా జస్ట్ సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు అనమాట. సో దానివల్ల తనకి లైక్ మేబీ ఇంటర్వ్యూవర్కి ఫ్లూయెన్సీ తెలుసుకునే ఛాన్స్ లేకనో మరి ఏంటో, మరి ఏదో రీజన్ వల్ల అయితే రిజెక్ట్ చేశాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక కౌంటర్లో ఎన్ని అప్లై చేశారు అని అడిగారు, లైక్ ఎన్ని యూనివర్సిటీకి అప్లై చేశారు, సో ఎన్ని వచ్చాయి ఆ కౌంట్ అడిగారు. లైక్ అతను సమ్ 10-15 అనో ఏదో చెప్పాడు. సో 15లో నుంచి లైక్ 6 ఏమో రిజెక్ట్ అయ్యాయి. అంటే 6 అంటే ఎన్ని వచ్చాయి అంటే ఇట్లా మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఆ అబ్బాయి కన్ఫ్యూజన్లో ఆ మ్యాథ్స్ డీటెయిల్ ఆన్సర్స్ సరిగ్గా చెప్పలేదు. లైక్ 15లో నుంచి 5 తీసేస్తే 10 కదా, సో అట్లాంటిది చెప్పలేదు. సో నా ముందు అతనిది రిజెక్ట్ అయిపోయింది, లోపలేమో టెన్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అని అనగానే ముందుకు వెళ్ళిపోయాను అనమాట.
సో వెళ్ళిపోయాక పాస్ మీ యువర్ పాస్పోర్ట్ అండ్ I-20 అని అంటే 2 ఇచ్చేసాను, నిలబడ్డాను అట్లా అన్నమాట. సో నా హ్యాండ్స్ ఇప్పుడు ఇలానే ఉంటాయి. సో నిలబడ్డ తర్వాత లోపలైతే టెన్షన్ అవుతూనే ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ కీపింగ్ ఏ స్మైల్ ఆన్ మై ఫేస్. తర్వాత ఏం అడిగారంటే జస్ట్ 3 క్వశ్చన్స్ అడిగారు. సో 1 మినిట్లో నా వీసా అనేది అప్రూవ్ అయిపోయింది. అండ్ ఏం క్వశ్చన్స్ అనేది అది నేను చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఐడియా ఉన్న ప్రకారం అయితే నీది వీసా అప్రూవ్ అయితే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, సమ్ లెఫ్ట్ హ్యాండో రైట్ హ్యాండో ఏదో ఒకటి అయితే తీసుకుంటారు అని. సో క్వశ్చన్స్ మధ్యలో ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటుంది అని నాకు ఐడియా లేదన్నమాట, అంటే అప్రూవ్డ్ అని చెప్పక ముందుకే. సో నా విషయంలో అయితే అదే జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ యూనివర్సిటీ యు ఆర్ గోయింగ్ టు అని అడిగితే ఐఎమ్ గోయింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీ టు పర్స్యూ మై మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పా ఇలా. తర్వాత ప్లీజ్ ప్లేస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అంటే నేను కంగారులో రైట్ హ్యాండ్ ఫింగర్స్ పెడుతున్నా. అంటే నేను ఏదో గుర్తుపెట్టుకున్నాను అనమాట, వాళ్ళు అప్రూవ్ అయితే లైక్ ఒక హ్యాండే తీసుకుంటారు, అది లెఫ్ట్ రైట్ నాకు గుర్తులేదు. బట్ నేను సో ఆమె లెఫ్ట్ అంటే నేను రైట్ పెట్టేస్తున్నాను, లెఫ్ట్ అని అనింది. సో మళ్ళీ లెఫ్ట్ అని పెట్టాను అనమాట. సో ఫింగర్ ప్రింట్స్ అయిపోయాక తను కంప్యూటర్లో చూసుకుంటూనే నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది అనమాట. ఆబ్వియస్గా మన పాస్పోర్ట్ స్కాన్ చేస్తారు, DS-160 డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఆల్రెడీ. సో అది చూసుకుంటూనే వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని అడిగింది. సో నేను చెప్పాను అనమాట, ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2019 అండ్ దెన్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ HCL టెక్నాలజీస్ అండ్ ఐ హ్యావ్ 4.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సీనియర్ అనలిస్ట్. ఐఎమ్ ద డిజాస్టర్ రికవరీ కోఆర్డినేటర్ అని ఇట్లా చెప్తూనే వెళ్ళిపోయాను. సో తను అక్కడితో ఆపేసి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి అడిగేసింది అనమాట. సో నా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ లవ్ యువర్ జాబ్ అని అడిగింది. సో ఇదే స్మైల్ మెయింటైన్ చేస్తూ ఎస్ ఐ లవ్ మై జాబ్ యాజ్ అ సీనియర్ అనలిస్ట్ అండ్ డిజాస్టర్ రికవరీ కోఆర్డినేటర్. ఐ విల్ బీ ఇంటరాక్టింగ్ విత్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ పీపుల్, స్టేక్ హోల్డర్స్, క్లయింట్స్ అని ఇలా చెప్పాను అనమాట. అండ్ నా రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా చెప్పాను. ఇంకా తర్వాత తనకి ఇలానే ఫ్రీగా చెప్పాను అనమాట. సో చెప్పేస్తే తను ఓకే ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా అని అనింది. ఒక్క నిమిషం లైక్ యునో హ్యాపీనెస్ ఇంకా వెళ్ళిపోయింది అనమాట నా ఫేస్. లైక్ థ్యాంక్ యూ మ్యామ్ అనుకుంటా ఇంకా వెనుకకి తిరిగి చూడకుండా వచ్చేసాను నేనైతే. ఉంటేనే లైక్ నా పాస్పోర్ట్ వాళ్ళే తీసుకున్నారు కదా అన్న చాలాసార్లు అనుకున్నాను అనమాట. నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, వాళ్ళే తీసుకున్నారు కదా, నిజంగానే వాళ్ళు తీసుకున్నారు కదా అన్న థాట్లోనే ఉండిపోయాను అనమాట. లైక్ తర్వాత బయటికి నార్మల్గానే వచ్చేసాను. లైక్ ఇంకొక ఆమెకు కూడా అదే డౌట్ ఉంది, లైక్ మదర్ అనుకుంటా. నాకు వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వలేదు మరి ఎలా అని అంటే ఆమెకు నేను డీటెయిల్స్ చెప్తున్నాను. సో మీ వీసా అప్రూవ్ అయింది, మీరు పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి అని నేను నార్మల్గా క్యాజువల్గా వస్తున్నాను. ఇంకా బయట ఉన్న మా హస్బెండ్కి వీళ్ళకేమో టెన్షన్ అవుతుంది, ఏంటి మొహం అంత డల్గా వస్తుంది, రిజెక్ట్ అయిందా ఏంటి అని. బట్ థ్యాంక్ గాడ్ ఇట్ గాట్ అప్రూవ్డ్ అనమాట. అండ్ డ్రెస్సింగ్ వచ్చేసి నేను నార్మల్ వైట్ లెగ్గిన్ అండ్ ఎల్లో టాప్ అయితే వేసుకొని వెళ్ళాను, కుర్తా టాప్. చాలా మెంబర్స్ లైక్ బ్లాక్ అండ్ వైట్ ట్రౌజర్స్లో వచ్చారనమాట. అంత మ్యాండేటరీ ఏం కాదు, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది వేసుకెళ్ళడం బెటర్, ఎందుకంటే మనం డైవర్ట్ అవ్వద్దు మెయిన్ థింగ్. సో ఏదైనా న్యూగా ట్రై చేస్తే ఆ రోజు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి మీరు ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతే అది వేసుకెళ్ళడం బెటర్. ఆబ్వియస్గా బాయ్స్ అయితే ఫార్మల్ ప్యాంట్ అండ్ ఫార్మల్ షర్ట్ లైట్ కలర్ది చూస్ చేసుకుంటారు. సో గర్ల్స్ చాలామంది జీన్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఎవరి కంఫర్ట్ వాళ్ళది. సో ఇంటర్వ్యూ అప్రూవ్ అవ్వడానికి మీరు చేయాల్సినవి ఏంటో నేను చెప్తాను. లైక్ కొన్ని టిప్స్ అంటే నాకు అనిపించినవి నేను చెప్తాను. ఏంటంటే ఇదివరకు చెప్పినట్టుగానే కాన్ఫిడెన్స్ ఒకటి, ప్రిపరేషన్ ఒకటి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, మనం బాగా ప్రిపేర్ అవుతే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ప్రిపరేషన్ అంటే మీరు ఇంట్రెస్ట్ పెట్టాలన్నమాట. లైక్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మన ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారా, ఏమన్నా మన స్టడీస్ గురించి అడుగుతారా
అన్న క్వశ్చన్ మీరు వెల్గా ప్రిపేర్ అయి ఉండాలి. సో అలా ప్రిపేర్ అయితేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రిపరేషన్ అని అంటే ఏదో ఎక్కడో పీడిఎఫ్ చూసేసి ఆహా ఓకే అన్నట్టుగా కాదు. మీరు క్వశ్చన్స్ రాసుకొని మీరు ఎలా ఆన్సర్ చేస్తారో అది కూడా రాసుకొని అలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. లైక్ మీకు ఇంకా కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే మిర్రర్ ముందుకెళ్ళి మీరు ఎలా చెప్తున్నారు మిమ్మల్ని మీరు చూసుకొని అలా ప్రిపేర్ అవుతేనే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. లైక్ మీ కజిన్స్ అరే ఎవరున్నా కానీ మీ పేరెంట్స్ కావచ్చు, మీ మదరే కావచ్చు. సో వాళ్ళని క్వశ్చన్స్ అడగమనండి. వాళ్ళకి బుక్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి ఇవి నేను అడుగు, నేను చెప్తాను, నేను ఏమైనా తడబడుతున్నానా లేకపోతే పర్లేదా చెప్తున్నానా అన్నట్టుగా మీరు కనుక్కోండి. అండ్ ఇంకొకటి స్మైల్ అన్నమాట. చెప్పినట్టుగా స్మైల్ మెయింటైన్ చేయాలి. అలా అని మొత్తం టీత్ కనపడేలాగా స్మైల్ అవసరం లేదు. జస్ట్ ఎ లిటిల్ బిట్ స్మైల్ చాలు. సో ఇంటర్వ్యూ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే సమ్ పర్సన్ అది ఇంటర్వ్యూవర్ అనుకోండి. సో మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. లైక్ మీరు మాస్టర్స్ ఏ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారు, దాని ఫీ ఎంత, మీ స్పాన్సర్ ఎవరు, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అది మీరు ఓపెన్గా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్తే సరిపోతుంది. నార్మల్ కన్వర్జేషన్ లాగానే ఫీల్ అవుతే 100%గా మీ వీసా అన్నది అప్రూవ్ అవుతుంది. ఏమాత్రం వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినట్టుగా లేకపోతే మీరు బాగా ప్రొలాంగ్ చేసి వాళ్ళని ఇంకొక క్వశ్చన్ అడిగేటట్టు చేస్తే మాత్రం ఇంకా 50-50 ఛాన్సెస్ అన్నమాట. సో ఇప్పుడైతే వీసాస్ చాలా రిజెక్ట్ అయ్యాయి. ట్రంప్ రాకముందుకే చాలా స్ట్రిక్ట్ చేసేసాడు. F1 కానివ్వండి ఏ వీసాస్ అయినా కానీ చాలా స్ట్రిక్ట్ చేశాడు. ఈసారి రాని వాళ్ళు స్ప్రింగ్కి వద్దాం అనుకున్న వాళ్ళు అయితే మళ్ళీ తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో చేసిన మిస్టేక్స్ మాత్రం చేయకండి. అఫ్కోర్స్ మనకి తెలీదు, వాళ్ళు ఇంటర్వ్యూ మూడ్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో కూడా తెలీదు, రిజెక్ట్ చేసేస్తారు అంతే. ఇంకా మనం దాన్ని ఏం చేయలేము కూడా. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇదే నా F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నా వీడియో ద్వారా ఎవరికైనా కొంతమందికైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా సర్చ్ చేశాను బిఫోర్ UCMకి రాకముందు యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి అని, లైక్ ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయన్నమాట UCM గురించి, ఎస్పెషల్లీ UCM గురించి. సో అందుకే నేను కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఆ స్ట్రగుల్ అనేది నాకు తెలుసు, ఎవరిని కనుక్కోవాలి ఏంటి ఎలా ఉంటుంది అని థాట్స్ అయితే చాలా ఉంటాయి. మేబీ నా వీడియోస్ ద్వారా అలా కొంతమంది కన్నా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీక్షా మలినేని యూట్యూబ్ ఛానల్. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. సో నేను ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, హ్యాపీగా చూసేయచ్చు అనమాట. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.